రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వే కార్యక్రమంపై కాకినాడ జిల్లా ఐలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో తహసీల్దార్ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ అధికారులు, సర్వే సిబ్బంది, పంచాయతీ అధికారులతో గ్రామ వీధుల్లో ర్యాలీ చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ నుండి ఎర్రవరం రెవెన్యూ విలేజ్ నందు భూ సర్వే చేపట్టడం జరుగుతుందని, గ్రామ పంచాయతీ నందు జరగనున్న గ్రామ సభకు రైతులందరూ హాజరు కావాలని అన్నారు. ఈ రీసర్వేలో గతంలో సర్వే మార్పులు, భూ వివాదాలు తదితర అంశాల అవకతవకలపై ఈ రీసర్వే ద్వారా పరిష్కారం అవుతాయని తెలిపారు. సర్వే అధికారులు రీసర్వే చేసే సమయంలో రైతులు తమ వద్ద ఉన్న వ్యవసాయ పాస్బుక్, ఆధార్ కార్డ్, డాక్యుమెంట్ రికార్డులను తెచ్చి సర్వేకి సహకరించాలని కోరారు. ఆధునిక పద్ధతిలో అక్షాంశాలు, రేఖాంశాలు ఆధారంగా డ్రోన్ రోవర్ పరికరాలతో ఈ రీసర్వే చేపట్టడం జరుగుతుందని, అనంతరం సర్వే నెంబర్ స్థానంలో LPM ల్యాండ్ పార్సిల్ మ్యాప్ నెంబర్ వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆనంద్ కుమార్, ఈవో వర్మ, ఆర్ఐ పొన్నాలు, రీసర్వే DT సంధ్య, VROలు మణికంఠ, అప్పారావు, మండల సర్వేయర్లు, గ్రామ సర్వేయర్లు సత్యనారాయణ, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు మణికంఠ. నేను ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామానికి VROగా పనిచేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం రీసర్వే అనే కార్యక్రమం మొదలుపెట్టింది. దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో ఉన్న వ్యవసాయ భూములను ఆధునిక పద్ధతిలో కొలిచి రైతులందరికీ పక్కా రికార్డు అందించడానికి కొత్త కార్యక్రమం మొదలుపెట్టింది. ఏలేశ్వరం మండలం తహసీల్దార్ వారి ఆధ్వర్యంలో జరగనున్న ఎర్రవరం సంబంధించి రేపు వచ్చే మంగళవారం నుండి రీసర్వే మొదలవుతుంది. కావున ఎర్రవరం గ్రామంలో వ్యవసాయ భూములు ఉన్నటువంటి ప్రతి రైతులు కూడా తమ వద్ద ఉన్నటువంటి దస్తావేజులు, పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు మొదలైనవి ఏవి అందుబాటులో ఉంటే అవన్నీ తీసుకుని రెవెన్యూ సిబ్బందికి, సర్వే సిబ్బందికి రీసర్వే జరుగు సమయంలో అందిస్తే మీ భూమిని మీ సమక్షంలో కొలిచి హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటే మీ వద్దే సరిచేసి కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో పాస్ పుస్తకాలు మంజూరు చేయబడతాయి. అలాగే రేపు ఉదయం అనగా శుక్రవారం ఉదయం 9 గంటలకి మన ఎర్రవరం పంచాయతీలో ఈ రీసర్వే మీద ప్రజల నుండి అభిప్రాయాల సేకరణకి, అలాగే అవగాహన కోసం గ్రామసభ ఏర్పాటు చేయబడుతుంది. దీనికోసం కూడా రైతులందరూ వచ్చి హాజరయ్యి తమ అభిప్రాయాలను చెప్పాల్సిందిగా కోరుతున్నాం.